డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, ఈ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇఫ్ మీకు అదర్ క్వైరీస్ ఉన్నట్టయితే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మనకు సంబంధించిన ప్లే బటన్లో అయితే ఉంటుంది. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ వీడియో అయితే చూడొచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు రిలీజ్ చేసిన పిహెచ్డి నోటిఫికేషన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ 24-25 అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్వైట్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇంటూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కామర్స్కి సంబంధించి చూడొచ్చు మనం ఇంగ్లీషు, తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్లో ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిహెచ్డీకి సంబంధించిన అడ్మిషన్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటి కోసం ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే పైన చెప్పుకున్న సబ్జెక్ట్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో మీరు యొక్క ఎంట్రన్స్ టెస్ట్ లేదా అడ్మిషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఓపెన్ కేటగిరీ లేదా బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీ యొక్క మాస్టర్ డిగ్రీలో వచ్చేసి 55% మార్క్స్ అయితే ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 50% ఉంటే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ అయితే ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రజెంట్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అప్లికెంట్స్ కనుక మీరు యూజీసీ ఆర్ సిఎస్ఆర్లో జేఆర్ఎఫ్ కానీ, నెట్ కానీ, స్లెట్ కానీ, సెట్ కానీ, ఎంపీలు కానీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ని కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో మీరు నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కానీ లేదా పీజీ మాత్రం కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది. మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. సిలబస్ గురించి కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ తర్వాత మీరు అప్లికేషన్ ఫీ గురించి క్వైరీ చేసినట్టయితే మీరు కనుక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 1500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఆగస్టు 2025 అయితే లాస్ట్ డేట్. విత్ లేట్ ఫీ తోటి డిఫరెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ డీటెయిల్ వీడియోలో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే.